లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గురుగారు, పతి ధర్మం ఏంటి, పత్ని ధర్మం ఏంటి? ఏదైనా సరే భార్యాభర్తలు వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా విభేదాలు లేకుండా ఉండాలి. అంటే అరమరికలు అంటే ఏదైనా సరే సంసారంలో విభేదాలు రాకుండా సర్దుబాటుతనంతో వెళ్ళటమే ధర్మం. ఇక్కడ ధర్మం అంటే ఏం పెద్ద ప్రత్యేకమైన వస్తువు కాదు, ప్రత్యేకమైన మాట కాదు. నిజం చెప్పాలంటే మనం చెడు చేయకుండా ఉండటమే ధర్మం. నిజం చెప్పాలంటే చాలామంది కూడా ఆ ధర్మాన్ని ఏం చేస్తున్నారంటే పెద్ద ఇంగ్లీష్లో ఒక వర్డులాగా ఆలోచన చేస్తారు. ఇంగ్లీష్లో ఒక రకరకాల వర్డ్స్ చాలా కష్టంగా క్లిష్టంగా ఉండే వర్డ్స్ ఉంటాయి కూడా, దాన్ని ఆలోచన చేస్తారు. ధర్మం అంటే ఏంటంటే చాలా ఈజీ. నిజం చెప్పాలంటే ధర్మంగా ప్రవర్తించడం కూడా మంచి ఈజీనే. అయితే ఇక్కడ ఆ ధర్మానికి కట్టుబడమే కష్టం కదా. ధర్మానికి కట్టుబడటం అంటే ఏమీ లేదు. లౌకిక జ్ఞానం తెలియక జ్ఞానవృద్ధి పెందక, జ్ఞానవృద్ధి అనేది వీళ్ళకి చెందదు. జ్ఞానవృద్ధి అంటే ఏంటంటే వీళ్ళు పరిసర వాతావరణాలు, ఇంట్లో విషయాలు, బయట విషయాలు, రకరకాలుగా మైండ్లో ఉండే చెడ్డ విషయాలు, అదే ధర్మం, అదే అధర్మానికి దారితీస్తుంటుంది. ధర్మం అంటే ఏంటి? ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత భర్త యొక్క ధర్మం ఏంటి? ఆమెను మంచిగా చూసుకోవటం. కష్ట సుఖాలు ఉన్నప్పుడు ఇంతే జీతం వచ్చింది, సర్దుబాటుతనంతో ఉండాలి, చిన్న ఇంట్లో ఉండాలి, అప్పులు చేసుకోకూడదు. ఇది ధర్మం. భార్యని కూడా నమ్మకంతో బతకాలి. ఇక్కడ భార్యకి భర్త మీద నమ్మకం ఉండాలి, భర్తకి భార్య మీద నమ్మకం ఉండాలి. అంటే నమ్మకం ఇక్కడ ప్రధానం. అంటే ఆ అమ్మాయి నన్ను అనుసరించి వచ్చింది, తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది, నేను ధర్మంగా ఆ అమ్మాయి వెంబడి ఉండాలి, ఆ అమ్మాయి కూడా బాగుండాలి. ఈ అమ్మాయి కూడా ఎలా ఉండాలి? భార్య కూడా ఎలా ఉండాలి? అయ్యో నేను అక్కడి నుంచి వచ్చాను, నా భర్తకి నేను సేవ చేయాలి. అంటే అపురూపమైనది ఆడజన్మ, ఆ జన్మకు సార్థకత ఇల్లాలంటాం మనం. పవిత్ర బంధం సినిమాలో పాటలాగా. అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఇద్దరు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కూడా అరమరికలు లేకుండా సర్దుబాటుతనంతో ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు, వివాహ బంధం అంటే ఏంటంటే ఏదో సెక్సువల్ రిలేషన్ అనుకుంటారు. యాక్చువల్గా ఇంటర్ కోర్సులో పాల్గొనటం అనుకుంటారు. కాదు, అది సృష్టి ధర్మం మాత్రమే. అది సంతానానికి కలగాల్సిన ధర్మం మాత్రమే. అది భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో ఏం చేశాడంటే ఒక సంతానం కలగటానికి ఈ సృష్టిని సృష్టించాడు. ఇక్కడ అంటే ఆడామగని సృష్టించి ఆ ధర్మాన్ని కాపాడండి, జీవ ఉత్పత్తికి చెప్పిన అంశం ఇది. అంటే జీవ ఉత్పత్తి కలగాలి, భార్యాభర్తలు ఇద్దరు వివాహం చేసుకోవాలి, ఏదైతే ఇంటర్ కోర్సులో పాల్గొంటే మీకు సంతానం కలుగుతుందో ఆ సంతానాన్ని చూసి మీరు ఎక్కువ కాలం బతుకుతారని చెప్పాడు అక్కడ. అంటే శరీరంలోంచి ఆనందదాత హృదయంలోకి వెళ్తేనే కొడుకు కూతురు పుడతారు. ఆ కొడుకు కూతుర్ని చూసి తండ్రి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది, తల్లి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంటే ఆ చిన్న అడుగులు, బుడబడి అడుగులు, ఆ పిల్లలను చూస్తుంటే ఆనందం కంటే మించిన ఆనందం లేదని భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో పెట్టాడు అక్కడ. ఆ సృష్టి క్రమంలో పెట్టినప్పుడు ఏమిటి, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అభిప్రాయాలు అనేవి బాగా చిగురించాలి. ఇక్కడ అంటే భర్త యొక్క ధర్మం ఏంటి? భార్య భర్తను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే తోడు నీడగా ఉండటానికి, సంతాన ఉత్పత్తి కలగటానికే పెళ్ళి ఇక్కడ. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కేవలం సంతానం కలగటమే కాకుండా ప్రేమ అభిప్రాయం, అంటే ఒకళ్ళొకళ్ళు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత తోడుగా ఉండాలి, అవమానించుకోకూడదు, ఇద్దరు కూడా ఆరమరికలు లేకుండా ఉండాలి, ప్రధానంగా ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడుకోవాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఒకళ్ళకి ఒంట్లో బాగాలేకపోయినా ఇంకోళ్ళు చూడాలి, ఇంకో ఒంట్లో బాగాలేకపోయినా ఇంకోళ్ళు చూడాలి అని సర్దుబాటుతనంతో ఏదైతే తల్లిదండ్రులు తర్వాత రోజుల్లో ఉండరో మా అబ్బాయికి తోడుగా అమ్మాయి ఉండాలని, ఈ తల్లికి సంబంధించిన ఈ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిని ఎవరు చూస్తారు? ఒక భర్త ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలని వివాహం చేస్తారు. ఇద్దరు కూడా ఏమిటి? ప్రేమతో ఉండాలి. డబ్బులు తక్కువైనా, జీతాలు తక్కువైనా, శాలరీలు తక్కువైనా, ఇళ్ళు లేకపోయినా, లగ్జరీగా లేకపోయినా, కార్లు లేకపోయినా, బండ్లు లేకపోయినా, ఏమి లేకపోయినా ప్రేమ అనేది చాలా గొప్పది. అది డబ్బుతోటి కొనుక్కునే వస్తువు కాదు. అది శరీరంలోంచి, హృదయంలోంచి రావాలి ప్రేమ. అదే లవ్ అంటారు. ఆ లవ్ రావటం ఏమిటి? ప్రేమ. ఒక వ్యక్తి మన కాలేజీలో చదువుతుండగా చాలా సంవత్సరాలు, అయ్యో ఈరోజు ఈ వ్యక్తి రాలేదు,
ఈ అమ్మాయి రాలేదు, ఈ అబ్బాయి రాలేదు. ప్రేమ అనేది చాలా గొప్ప వస్తువు అసలు. అది తల్లిదండ్రుల మీద ఉండొచ్చు, పిల్లల మీద ఉండొచ్చు, తర్వాత రకరకాల వ్యక్తులు, ఫ్రెండ్స్, రకరకాలు ఉంటుంది ఆ ప్రేమ అనేది. అది ప్రేమ అంటే కేవలం ఒక అమ్మాయి అబ్బాయి తీసుకెళ్ళి ఒక పుష్పమో లవ్ లెటర్ ఇవ్వటం కాదు. ఆ ప్రేమ అనేది ఏంటంటే మనసులోంచి వచ్చే భావన. ఆ భావనలో ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండాలి. పచ్చడి మెతుకులు తిన్నా కూడా అరమరికలు లేకుండా సర్దుబాటుతనంతో ఉండాలి. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటుంటారు, ఏదో డబ్బు సంపాదించాలని. డబ్బు సంపాదించే టైంలో ఉంటే అదృష్టం ఉంటే డబ్బు వస్తుంది, లేకపోతే లేదు. అది సంతానానికి కూడా సంబంధం లేదు ఇక్కడ. సంతానం కలిగినా కలగకపోయినా భార్యాభర్తలు ఇద్దరు కూడా అరమరికలు లేకుండా వాళ్ళ యొక్క జీవితానికి ముందుకు తీసుకుని వెళ్ళాలి. చక్కగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. సర్దుబాటుతనంతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, మంచి సినిమాలు చూడాలి, బయటికి వెళ్ళాలి, బాగుండాలి. అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రేమ అనేది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బుతో కానీ వస్తువులతో కానీ ఎలాంటిది ఉండదు. మనసులో ఉద్భవించాలి, బొడ్డులో ఉద్భవించాలి, నాభిలో ఉద్భవించిందే ప్రేమ అంటారు. ప్రేమ అనేది చాలా గొప్పది నిజం చెప్పాలంటే. అది ప్రేమించటం, ప్రేమించబడటం. అలానే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒక భార్య భర్తను ప్రేమిస్తుంది అనుకోండి, అయ్యో నా భార్య నన్ను ప్రేమిస్తుంది అనుకొని ప్రేమించాలి. అలానే భార్య కూడా ఏం ఆలోచించాలి, నా భర్త నా మీద ఎంత ప్రేమతో ఉన్నాడు కాబట్టి నేను ప్రేమించాల్సిందే అనే ఉద్దేశం కలగాలి అక్కడ. అది మనల్ని గౌరవించి మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించాలి. మనం ప్రేమించని వాళ్ళని ఎందుకు ప్రేమించటం? అది అలా అనుబంధ బాంధవ్యం అనేది చిరకాలం ఉండి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్య దాంపత్య సంబంధంలో ఉండి డబ్బులు గిబ్బులు ఇవన్నీ వచ్చేవి, ఆస్తులు పోయేవి ఉంటాయో. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత అబ్బాయికి బ్రహ్మాండమైన ఆస్తులు ఉంటాయి. పెళ్లి తర్వాత వాడు అప్పులు చేసి వ్యసనాలు చేసి పోయినోడు కూడా చాలామంది ఉన్నారు. ఏమి లేని అబ్బాయికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అది సంబంధ బాంధవ్యం అనేది జ్ఞానంతో వస్తుందండి. అది అంత తేలిక కాదు. భగవంతుడు ఆరాధన వల్ల కూడా రాదు. చాలామంది కూడా భగవంతుడు ఆరాధనతో చేసిన వాడికి కూడా జ్ఞానం లేదు. కేవలం భగవంతుడి మీదే ఫోకస్ పెడతాడు. కానీ చుట్టూ పరిసర వాతావరణాలు భార్యను కొడుతుంటాడు. చక్కగా దేవాలయానికి వెళ్తాడు, సాయంత్రం కల్లా తాగొచ్చి భార్యను కొడతాడు. విపరీతంగా గంటల పూజ చేసేవాళ్ళు నా దగ్గర ఉన్నారు. గంటల పూజ చేసేవాళ్ళు ఉంటారు. భార్యను అవమానించి ఆ అమ్మాయి జాబ్కి వెళ్తే వీడు అవమానించేవాడు ఉన్నాడు. ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్తే కూడా బాత్రూమ్ పక్కన నిల్చున్నవాడు ఉన్నాడు. అది భగవంతుడి వల్ల రాదు, పుట్టుకతో వచ్చేదే బ్రహ్మజ్ఞానం. అది అంతా కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే వస్తుంది, అది అందరికీ రాదు. నేనయ్యా బ్రహ్మాండమైన ఓం నమః శివాయ తపస్సు చేస్తున్నాను, తిరుపతికి వెళ్తున్నానన్నా కూడా చాలామందికి రాని వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళేవాళ్ళు, శ్రీశైలంకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఎగ్జిట్ పోల్ సర్వేలు తీయండి. తీస్తే ఎంతమంది ఎదవలు ఉన్నారో, ఎంతమంది డొక్కు వాళ్ళు ఉన్నారో, ఎంతమంది పెళ్ళాలని కొడుతున్నారు. భగవంతుడు జ్ఞానమే కాదు, భగవంతుడు వచ్చి నీకేం వెంకటేశ్వర స్వామి పరమేశ్వరుడు వచ్చి చెప్పరా, అయ్యా నీ ధర్మాన్ని నేను నిర్వర్తించండి, భార్యను చూసుకోండి, భర్తను చూసుకోండి, సమాజం చూసుకోండి, మీరు గౌరవించండి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించండి. ఇది చెప్పాడు భగవంతుడు. భగవంతుడు చెప్పిన ఆయనే ఇది. అంతేగాని నేను ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళానని కాదు. దేవాలయానికి వెళ్ళొచ్చు, పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం తొలగించుకోవడానికి వెళ్ళాలి, కానీ నీ విధి కూడా ముఖ్యమే. ఓకే, అయితే ఏమైనా కూడా ఒక జ్ఞానము, అందులో కూడా ఇంగిత జ్ఞానము, ప్రెజెంట్ కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటారు. అవును, ఎస్. For more videos like this, subscribe Big TV channel.